శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం విఘ్నేశ్వరాయ నమః. సత్యనిష్ట గురువు ఆసనం అలంకరించి ఉండగా శిష్యులందరూ పైకి లేచి నమస్కరించి కూర్చున్నారు. శ్రావణభూతి పైకి లేచి గురువుగారు, వెనుకటి తరగతిలో మనం పతంజలి యోగ సూత్రాల్లో సమాధి పాదంలో 9వ సూత్రమైనటువంటి వికల్ప వృత్తి గురించి తెలియజేస్తామన్నారు. కనుక దయచేసి మాకు ఆ వికల్ప వృత్తి అనేది దాని ప్రభావం తెలియచేయండి అని అడిగాడు. అలాగేనైనా తప్పకుండా మనం చర్చించుకుందాం. ఈ 5 వృత్తులు చిత్తానికి ఉంది అని మన పతంజలి మహర్షి గారు స్పష్టంగా చెప్పడం, మానసిక వ్యధ, మానసిక రుగ్మత, మానసిక ఆందోళన, మనోవ్యాఖ్యలత, భ్రాంతి, మతి భ్రమించడం, ఇలాంటివన్నీ కూడా మానవులు తమ అజ్ఞానం కొలది చేసుకునే పనుల వలననే ఇలా సంభవిస్తూ ఉంటాయని గ్రహించాలి. జ్ఞానం అంటే ఏమిటంటే మనిషి జన్మకు అర్థం పరమార్థం తెలుసుకున్న దానినే జ్ఞానం అనబడుతుంది అంటూ ఉండగానే అక్కడికి ఆ దేశపు రాజు వచ్చాడు. సైనికులందరూ కూడా అతనికి రక్షణగా నిలబడ్డారు. రాజు గురువును చూసి నమస్కరించి, గురువుగారు, మీ ఆదేశానుసారం నేను దేశమంతా కూడా తిరిగి ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని వారికి ఏం సమకూర్చాలో, ఏ విధంగా ఉంటే సుఖశాంతులతో ఉంటారో అనేటువంటి ఆలోచనలు చేసి దుర్మార్గపు పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా తొలగించి ప్రజాకంటకులు, ప్రజాపీడితులు ఇలాంటి వారిని తగిన శిక్షలు విధించి ప్రజా సంక్షేమం కోసం నేను అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నాను. ఆ విషయం మీకు చెప్పిపోదామని, మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను అని అన్నాడు ఆ రాజు. సత్యనిష్ట గురువు, రాజా, ఇక్కడ మీరు ఒక సత్యాన్ని గ్రహించాలి. నా ఆశీర్వాదంతో అని మీరు అన్నారు. ఇది కేవలం మిథ్యా జ్ఞానం, ఇది సంపూర్ణమైన జ్ఞానం కాదు. నా సలహాలు అంటే సలహాలు నేను ఇవ్వలేదు. నాలో ఉన్నటువంటి పరమాత్మ మీకు అలాంటి సలహాలు ఇవ్వమని ఆదేశించారు కనుక నా మాటల ద్వారా మీకు అందాయి. నేను అనేది ఇక్కడ శరీరం మాత్రమే కాదు, శరీరమే నేను కాదు, కానీ నాలో ఉన్నటువంటి ఆ ప్రభువు, ఆ దైవం నన్ను పలికిస్తున్నది, చేయిస్తున్నది అంతా ఆ దైవమే. మీరు అన్నారు, నేను సర్వం సమకూర్చాను, అన్ని కార్యక్రమాలు చేశాను, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల ఆనందం కోసం, ప్రజల సుఖశాంతుల కోసం ఏమేమి చేయవలనో అన్ని కార్యక్రమాలు కూడా చేసి వచ్చాను అని అన్నారు. ఇది మంచిదే, చాలా మంచి విషయం. మీరు అలా మీలో మార్పు రావడం అత్యంత గొప్ప ప్రీతికరం. ఇది దైవానికి కూడా చాలా సంతోషం కలిగించేటటువంటి వాక్యం. దైవానికి ప్రీతి కలిగించడం. ఇప్పుడు ప్రీతి చెందుతాడు ఆయన. ఆయన మనకు ఏ కార్యక్రమాలు అయితే అప్పచెప్పాడో వాటిని మనం సక్రమముగా సంపూర్ణంగా నిర్వహించినప్పుడు మాత్రమే దైవం ప్రీతి చెందుతాడు. కనుక మీరు ఏం చేసింది ఏమీ లేదు. మీలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు మీకు మంచి బుద్ధి కలిగింది కాబట్టి ఆయన మీ హృదయంలో వచ్చి కొలువున్నాడు. కొలువై ఉన్నాక మీరు చేయవలసిందన్నీ కూడా ఆయన మీకు సలహాలు ఇస్తూ, ఆయన సలహాల మేరకే మీరు కార్యక్రమాలు చేశారు. మీరు కూడా మిథ్యే అంటే ఇదంతా కూడా ఒక భ్రాంతి. ఇది సమాజంలో ప్రతి ఒక్కరూ ఎన్నో మంచి పనులు చేస్తారు, గొప్ప పనులు చేస్తారు, అనేక కార్యక్రమాలు చేస్తారు. అయితే వారు జ్ఞానం కలిగి ఉన్నవారైతే నేను చేశాను అని చెప్పుకోరు. అన్నిటికీ నేనే నేనే అనేటువంటి పదాన్ని వాడరు. కనుక మీరు, నేను అందరం కూడా మిథ్యా జ్ఞానం అంటే మనం అందరం కూడా కేవలం కారణం మాత్రమే అనుకోవాలి.
కార్యక్రమాలు రూపకల్పన చేయడము, వాటిని అమలు చేయడము, ఇవన్నీ కూడా దైవం చేసే పనులే. మనలో ఉన్న ఆ చైతన్యం సాక్షిభూతమై పలికిస్తూ ఉంటుంది. కేవలం నిమిత్త మాత్రులమే, మనమందరం కూడా నిమిత్త మాత్రులమని గుర్తించాలి. దైవం మానుష రూపేణం అంటారు. దైవం ధర్మాన్ని స్థాపించాలంటే మనిషి రూపంలో ధరించడం అనేది మనకు వేదజ్ఞానం ద్వారా, పురాణాల ద్వారా, ఈ యోగ శాస్త్రాల ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి మంచి కార్యక్రమాలు ఎవరు చేసినా అది దైవం యొక్క అనుగ్రహం వల్లే చేస్తున్నాము అనేది మనసులో స్థిరపరచుకోవాలి. కష్టమైన సుఖమైన పగలు ఎలాగో రాత్రి ఎలాగో వస్తూ పోతుంటాయి, కానీ అలాగే మనం కూడా అనుకొని జీవించాలి. మంచి అనిపించుకోవడానికి చాలా సమయం పడుతుంది, అయితే చెడు అనిపించుకోవడానికి ఒక్క క్షణం చాలు. మంచి అని మనల్ని తెలుసుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఎంతకాలమైనా మనం దాని కోసమై కృషి చేస్తూ ఉండాలి. అంటే పట్టుదలతో మనం సేవ చేయాలి. మానవుల సేవే మాధవ సేవ అని గ్రహిస్తూ ముందుకెళుతూ మన జీవనాన్ని మనం క్రమరీతిలో ఉంచుకుంటూ మన బుద్ధిని మనం ఆధీనంలో ఉంచుకొని ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఎవ్వరు కూడా చెడు కార్యాలు, చెడ్డ పనులు చెయ్యరు. కనుక ఓ మహారాజా, మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించారు, మీ స్వధర్మం మీరు నిర్వర్తించారు కనుక దైవంతో మీకు సంబంధం ఏర్పడింది. ఆ సంబంధాన్ని అనుసరించి మీరు కార్యక్రమాలు చేశారు అని రాజును ఆశీర్వదించి కొన్ని ఫలాలను చేతికిచ్చి పంపించారు. రాజు సెలవు తీసుకొని వెళ్ళిపోగానే సత్యనిష్ఠులు, నాయనలారా కాసంత విశ్రాంతి తీసుకొని మరలా చర్చిస్తాం అని చర్చను తాత్కాలికంగా ఆపారు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వసన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి.